నేను హనుమంతప్ప అండి. డాక్టర్ గారు చెప్పినట్టుగా నాకు 1921లో 2021లో మళ్ళీ సొరియాటిక్ ప్రాబ్లం వచ్చింది. నాకు సొరియాటిక్ రుమార్తో ప్రాబ్లం వచ్చింది. అది ఏం ప్రాబ్లమో తెలియక నేను అన్ని హాస్పిటళ్ళు దాదాపు హైదరాబాద్లో ఉన్న హాస్పిటల్స్ అన్నీ కార్పొరేట్ హాస్పిటల్స్ వెళ్ళాను. దానివల్ల నాకు చాలా ఇబ్బంది అయింది. కామినేని వెళ్ళాను, మళ్ళీ స్కిమ్స్ వెళ్ళాను, అన్ని స్పెషలిస్ట్ తోటి కలిశాను, న్యూరో డాక్టర్ కలిశాను, అన్నీ చూశాను. ఏమి రిజల్ట్ దొరకలేదు, ఏం ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు. కొద్ది కూడా ఒక 1% కూడా తగ్గలేదు నాకు. దానివల్ల టెస్టింగ్లు, ఎంఆర్ఐలు, బ్లడ్ టెస్టులు, ఎక్స్రేలు ప్రతి చోట ఎక్కడ పోయినా అవే చేశారు. న్యూరో డాక్టర్ మాత్రం సర్జరీ కావాలని అన్నారు. నాకు స్పైన్లో 2 చోట్ల 4 జాయింట్స్లో ఇబ్బంది అయింది బాగా. దానివల్ల వాపు వచ్చింది. వాపు వచ్చి కూర్చోలేకపోయింది నేను. మళ్ళీ కాలు, చేతులు, ఆల్ జాయింట్స్ బాడీలో ఇన్ఫెక్షన్ వచ్చి వాపులు వచ్చి చేతులు మూమెంట్లు, కాలు మూమెంట్ లేకుండా అయింది నాకు. నీసు, పాదాల జాయింట్స్, వేళ్ళు, చేతి వేళ్ళు, మోచేలు, మోకాళ్ళు, ಮತ್ತು రిబ్స్ ఇక్కడ పైన ఉంటాయి కదా జాయింట్స్, ఆల్ జాయింట్స్ ఇబ్బంది అయింది. ఇన్ఫెక్షన్ వచ్చి బాగా వాపులు వచ్చాయి. చేతులు అయితే ఏం పట్టుకోవడానికి రాలేదు, నడవడానికి రాలేదు. ఈవెన్ పేపర్ కూడా పట్టుకోవడానికి చేయిలో స్ట్రెంత్ లేకుండా ఉండేది అప్పుడు. దానివల్ల చాలా ఇబ్బంది అయింది నాకు. 2 మనుషులు పట్టుకొని లేపి కూర్చోబెట్టేవాళ్ళు. కూర్చోబెట్టి వాళ్ళు వదలగానే కింద పడిపోయేవాడిని. స్పైన్కు 2 చోట్ల డ్యామేజ్ ఉంది కాబట్టి అలా అయింది అని డాక్టర్ చెప్పారు కిమ్స్లో. అలాగే కామినేనిలో కూడా అదే చెప్పారు. కామినేనిలో స్పైన్ డాక్టర్ చెక్ చేశారు, ఆర్థోపెడిక్ చెక్ చేశారు, మళ్ళీ న్యూరో డాక్టర్ చెక్ చేశారు, జనరల్ డాక్టర్ చూశారు, 4 డాక్టర్లు చూశారు కామినేనిలో. చాలా రోజులు కార్పొరేట్ హాస్పిటల్ చుట్టూ తిరిగాను. 20 lakhs ఖర్చు పెట్టుకున్నాను నేను. దానికి 20 లక్షలు ఖర్చు పెట్టుకున్నాను నేను. చాలా సఫర్ అయినా. ఈ అకుపంచర్ నేను 1994 నుంచి వచ్చాను. కాకపోతే అకుపంచర్ తోటి ఈ డిసీజ్ ఏందో తెలియదు నాకు. అసలు యాక్చువల్గా ఏం డిసీజ్ వచ్చింది, ఇది దేనివల్ల వచ్చింది, ట్రీట్మెంట్ తర్వాత డిసీజ్ ఏందో తెలియలేదు. ఇన్ని చోట్ల తిరిగిన ఒక డాక్టర్ కూడా, స్పైన్ డాక్టర్ కానీ, ఆర్థోపెడిక్ డాక్టర్ కానీ, న్యూరో డాక్టర్ కానీ ఈ డిసీజ్ ఇదని చెప్పలేరు వాళ్ళు ఎవరు కూడా. చివరికి న్యూరో డాక్టరు మళ్ళీ స్పైన్ డాక్టర్ వాళ్ళు ఏమన్నారంటే ఇమ్మీడియట్గా నీకు 2 రోజులల్లో సర్జరీ చేయాలని చెప్పారు. చాలా వీక్ అయినావు నువ్వు, 2 daysలో సర్జరీ చేయకపోతే ఫర్దర్ మూమెంట్స్ ఉండవు నీకు, మళ్ళీ మోషన్, యూరిన్ ఆగదు, ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. ఆల్రెడీ నువ్వు కూర్చొని పడుకొని లేవలేకపోతున్నావు కదా, అది కూడా ఇబ్బంది అవుతుంది నీకు అని చెప్పారు. చెప్పిన తర్వాత సర్జరీ అనగానే ఇంతకుముందు కూడా సార్ నాకు లోవర్ బ్యాక్ గురించి ట్రీట్ చేశారు కదా, అప్పుడు సర్జరీ వద్దని అన్నారు. ఆ వర్డ్ గుర్తొచ్చి నేను మళ్ళీ ఇక్కడ వచ్చాను. సర్జరీ చేయకుండా ఏమైనా ట్రీట్మెంట్ చేస్తారేమో అని. జబ్బు ఏమో తెలియదు నాకు అప్పటికి. ఓన్లీ సర్జరీ అన్న మాటకే ఈయన అప్పుడు అవాయిడ్ చేశాడు కాబట్టి ఒకసారి కన్సల్ట్ చేద్దామని వచ్చాను నేను. రిపోర్ట్స్ అన్ని తీసుకొని సార్ దగ్గర వచ్చాక రిపోర్ట్స్ చూచారు సార్. చూసి ఒక 1 week మనం ట్రీట్మెంట్ చేసి చూద్దాము, చేసిన తర్వాత తగ్గనప్పుడు మళ్ళీ నువ్వు సర్జరీకి వెళ్దు కానీ అన్నారు ఆయన. చాలా ఇబ్బంది అయింది. తర్వాత నాకు ట్రీట్మెంట్ చేశారు. మంత్లీ ఒక 20 days అట్లా చేశారు. చాలా సివియర్ ఉండేది నాకు. చేయిలు ఇవన్నీ జామ్ అయిన ఉండే జాయింట్స్. చేయిలు ఇంతంతా వాపు వచ్చింది. ఒక్కొక్క చెయ్యి ఇట్లా ఈ ఫింగర్స్ మూమెంట్ లేకపోదు. లెఫ్ట్ హ్యాండ్ మాత్రం ఇట్లా జామ్ అయిన ఉండే, ఇట్లా హాఫ్ వరకు ఇట్లనే కిందికి రాకపోయేది. ఇది ఈ రైట్ హ్యాండ్ కూడా బాగా లవ్ అయ్యేది. రైట్ హ్యాండ్ కొద్దిగా తక్కువ ఉండేది, లెఫ్ట్ హ్యాండ్కి ఎక్కువ ఉండేది. ఫుడ్స్ నడవలేకపోదు. ప్రతి జాయింట్లో ఇన్ఫెక్షను, వాపు, లోపల బయట కూడా వాపు ఉండేది. అలా పట్టుకొని తిరిగేవాళ్ళు. నాకు బాత్రూమ్కి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా ఏ ట్యాబ్లెట్ వేసుకున్నా ఏం వేసుకున్నా ఇన్ఫెక్షన్ తోటి ఇంకా లోపల బర్నింగ్ అయ్యేది. ఇవి పెయిన్ రిలీవర్ ఏమన్నా వేసుకుంటే బర్నింగ్ అయ్యేది. ఏది సెట్ కాలేదు. అప్పుడు సార్ ట్రీట్మెంట్ చేశారు నాకు. 2021లో కోవిడ్ ఉండేది. అప్పుడు చాలా ఇబ్బంది అయింది. సార్ ఇక్కడే పెట్టుకొని నాకు బాగా ట్రీట్మెంట్ చేశారు. మంత్లీ 20 days అట్లా చేశారు. ఎవ్రీ మంత్ అట్లా చేసుకున్నా.
ఒక 2 months తర్వాత నిలబడగలిగాను నేను. 2 months 20 సిట్టింగ్స్ ఇచ్చాక దాంట్లో నేనే నిల్చోబెడితే నిల్చోగలిగాను. తర్వాత ఆల్టర్నేట్ డేస్ అట్లా అదే 3 months 4 months అలా చెక్ చేసుకుంటా 4 months అట్లా కొద్దిగా నడిచాను. ఇలా బై ఒక నెల తర్వాత టెస్ట్ చేసుకుంటా మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాను. అది నెమ్మదిగా తగ్గిపోయింది. నాకు 6-7 months అలా అయింది అనుకుంటా. అప్పటి వరకు పూరా కంప్లీట్ తగ్గింది. ఇప్పుడు మాత్రం పూరా కంప్లీట్ 100% తగ్గింది. థ్యాంక్స్ టు అకుపంచర్, థ్యాంక్స్ టు సుధీర్ డాక్టర్. చిన్న పెద్ద ఏవి ఇబ్బందులు ఉన్నా ఇక్కడే వస్తాం మేము. నేను, మా బంధుమిత్రులు, మా ఫ్యామిలీ అంతా ఇక్కడే చూయించుకుంటాం మేమంతా. మాకు అకుపంచర్ అంటే చాలా ఇష్టము, చాలా మాకు ట్రీట్మెంట్ జరిగింది. అందుకే ఎవరైనా ఏమైనా చిన్న పెద్ద ఏమైనా ఇబ్బందులు ఉంటే అకుపంచర్ వాళ్ళని కన్సల్ట్ చేయగలరు. నర్వ్ కంప్రెషన్ ఉంది ఇక్కడ. యాక్చువల్లీ సర్వైకల్లో సివియర్ గ్రాస్ కంప్రెషన్స్ ఉన్నాయండి. అది ఐడెంటిఫై చేయడానికి చాలా టైం తీసుకున్నారు. గ్రాస్ కంప్రెషన్స్ వల్ల తనకి పూర్తి క్వాడ్రిప్లీజియా లాగా 4 limbs ఎఫెక్ట్ అయిపోయి ఇక్కడికక్కడ ఇన్ఫ్లమేషన్ వచ్చింది. ఇన్ఫెక్షన్ అని చెప్తున్నారు. ఇన్ఫ్లేమ్ అయి ఉన్నాయి పూర్తి జాయింట్స్ అన్ని కంప్లీట్గా. ఈ మూమెంట్స్ తక్కువ ఉండే. లెఫ్ట్ సైడ్ అయితే చాలా హారబుల్గా ఉండేది, కంప్లీట్గా ఇట్లాగే ఉండేది కంప్లీట్గా. సో జాయింట్లో స్వెల్లింగ్గా మళ్ళీ తర్వాత పెయిన్ ఉండేది. అదంతా ఇప్పుడు కంప్లీట్ క్లియర్ అయిపోయింది. సర్వైకల్ మంచి హోల్డ్ చేయగలుగుతారు, నెక్ హోల్డ్ చేయగలుగుతారు, నార్మల్ మూమెంట్ చేయగలుగుతున్నాడు. సో అట్లాంటి థెరపీ అంటే మేము అప్పుడులో 1994లో తనకి బ్యాక్స్లో సర్జరీ చేయాలంటేనే ఇక్కడికి వచ్చినాను. ఆయన సర్జరీ అవాయిడ్ చేయగలిగాము. 1994 నుంచి ఇప్పటి వరకు తనకి సర్జరీ అవసరం పడలేదు. బ్యాక్లో బాగా కంప్లీట్గా నార్మల్ ఉంది. బ్యాక్ పెయిన్ అనేది ఇప్పటికీ లేదు. అట్లాగే ఈ సర్వైకల్ ఎంత సివియర్గా అయిన తర్వాత కూడా మన దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కంప్లీట్ రికవరీ వచ్చినాక ఆల్మోస్ట్ 2021కి ఇక్కడికి వచ్చినారు. 4-5 years అయిపోయింది, 5-6 years అయిపోతుంది. ఇప్పటికి కూడా నార్మల్గా ఉన్నారు. అయినా ఇప్పుడు అన్ని మూమెంట్స్ చేయగలుగుతున్నారు. సో మనం లాంగ్ అది చూస్తే కనుక ఎంఆర్ఐ చూస్తే కనుక ఎవరైనా న్యూరాలజిస్ట్ అయినా, ఆర్థోపెడిషన్ అయినా ఇమీడియట్ సర్జరీ చేయాలి. అదర్వైజ్ తన క్వాడ్రిప్లీజియా ఉండే కదా, అట్లాగే యూరిన్ మోషన్ అప్పుడు 4 limbs పనిచేయలేదు. అట్లాగే యూరిన్ మోషన్ కంట్రోల్ కూడా పోతుంది షార్ట్లీ మీకు. అండ్ బెడ్ నుంచి లేవలేదని చెప్పి అంటే అదే సీక్వెన్స్లో ఉండేదాను. సో దాని నుంచి కంప్లీట్గా మనం బయటకు తీసుకొచ్చినాం. ఇది అబ్సల్యూట్లీ ఫైన్. మనలాగా ఇప్పుడు అందరిలాగా తిరుగుతాడు. ఇక్కడ ఎటువంటి సర్జరీ జరగలేదు తనకి. అండ్ 4-5 years నుంచి 5-6 years నుంచి నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు.